ఈరోజు నేను పోయి చేసే స్పెషల్ ఐటమ్స్ ఇప్పుడు అబ్బా చాలా అద్భుతమైన వంట తీసుకొస్తున్నాం. గోంగూర చికెన్ బిర్యానీ. గోంగూర చికెను బిర్యానీ ఈ మూడు ఎలా తయారు చేస్తామో దానికోసం ఇదిగో ఒక కట్ట గోంగూర తీసుకున్నాము. ఎర్ర గోంగూర ఒక ½ కిలో చికెను. గోంగూర బిర్యానీకి గోంగూర చికెన్ బిర్యానీ. గోంగూరకు చికెన్ బిర్యానీకి నేను ముందు కొలతలతో బియ్యము నానబెట్టుకుంటున్నా. నంద్యాల సోనా బియ్యం మాకు అల్లి బాగుంటాయి. ఈ బియ్యము చాలా టేస్టీగా ఉంటాయి. నేను 2 గిన్నెల బియ్యం తీసుకున్నా. ½ కిలో ఉంటాయి బియ్యము. 1 కిలో రైసు. 1 కిలో రైస్కి ఒక కట్ట గోంగూర, ఒక ½ కిలో చికెను. గోంగూర బిర్యానీకి మనము తీసుకొని ఇటును ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. మనము గోంగూర చికెన్ బిర్యానీకి శుభ్రంగా కడిగి పెట్టుకొని బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాము. పుల్లలు లేకుండా కాడలు లేకుండా ఆకులు తీసి పెట్టుకోవాలి. గోంగూర ఆకులు అయితే గోంగూర బిర్యానీకి బాగుంటుందయ్యా, సూపర్గా ఉంటుంది. ఆకులు గడ్డి చెత్తారం అంతా వస్తుంది. కొంచెం ఒలుసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గోంగూరను కూడా ఒలిసి పెట్టుకున్న తర్వాత నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, లేకపోతే ఇసుక. గోంగూర బిర్యానీకి మనము ఒక పెద్ద ఉల్లిపాయ సైజు తీసుకొని దాన్ని ముక్కలు చేసి పెట్టుకుంటున్నాము. పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకోవాలి. టేస్ట్ బాగుంటాయి గోంగూర బిర్యానీకి పచ్చిమిర్చి. కిలో గోంగూర రైస్కు మనము తీసుకోవాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాం. ఒక 100 గ్రాములు గోంగూర, ఒక కట్ట. అంటే కట్టలంటే సైజులు పెద్దవి చిన్నవి ఉంటాయి కాబట్టి మనం పక్క కొలతల ప్రకారం కాబట్టి ఒక 100 గ్రాములు 150 గ్రాములు గోంగూర తీసుకుందాము. అలాగే ఒక ½ కిలో చికెను, ఓ పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి రెమ్మలు, 2 చెంచాలు ధనియాల పొడి, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చెంచాల కొబ్బరి పొడి, ఒక పెద్ద సైజు టమోటా, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే 4 యాలకులు, అది లవంగాలు, 4 చెక్క, చిన్న సైజు చెక్క, టేస్ట్కి సరిపడా కల్లుప్పు, లావుప్పు, కొంచెము కరివేపాకు రెమ్మలు. ఈ మనకు చికెన్ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీకి కావలసిన ఐటమ్స్ ఇవి. మనము కిలో గోంగూర రైస్కు చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఎందుకంటే 1 కిలో బియ్యం తీసుకున్నాం, ఒక ½ కిలో చికెను, ఒక 150 గ్రాములు గోంగూర తీసుకొని మీకు ఇందాక ఐటమ్స్ మొత్తం చూపించాను కదా. ఇప్పుడు దాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఎలా తయారు చేసుకోవాలనే దాన్ని నేను చూపిస్తాను. నేను చెప్పినట్టు చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది, సూపర్ టేస్ట్. దానికోసము ఒక 200 గ్రాములు నూనె పోసుకుందాం. ఇప్పుడు చెక్క, లవంగాలు, 4 లవంగాలు, 2 చెక్క చిన్నవి దాంట్లో వేసి ముందుగా బాగా మనము వేపుకుందాం. చెక్క బాగా నూనెలో వేగిందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తరిగి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాయి, అలాగే 2 కరివేపాకు రెమ్మలు బాగా వేసి తిప్పుకుందాం. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగేటట్టు తిప్పుకుందాం.
ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకొని రోట్లో వేసి దంచుకొని వేసుకుని బాగా కలబెట్టుకోవాలా. పచ్చివాసన ఉండకూడదు అసలు. పెద్ద సైజు టమాటా ముక్కలు, అలాగే మనము దేనికోసమైతే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నామో ఆ టైం వచ్చేసింది. ఇప్పుడు గోంగూర, బాగా ఉడికించుకోవాలి గోంగూరను. చాలా రుచిగా ఉంటుంది గోంగూర బిర్యానీ. ఇప్పుడు గోంగూర బాగా ఉడికిపోయింది. గోంగూర బాగా బ్రహ్మాండంగా ఉడికింది. ఇప్పుడు దాంట్లోనే మనము తీసుకున్న ఒక 1/2 కిలో చికెను, 1/2 కిలో చికెను ముక్కలు వేసుకుంటున్నాము. వేసుకొని బాగా ఉడికించుకుందాము. ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ బిర్యానీ తోటి 2 చెరవల బియ్యం నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు 1కి 1.5 కొలత బియ్యము నీళ్లు. ఏ బిర్యానీకైనా కానీ 1కి 1.5. ఇప్పుడు 2 కాబట్టి మనం 3 పోసుకోవాలి. అది మనము 3 నీళ్ళు పోసుకోవాలి. ఇది 2 గ్లాసులు బియ్యం కానీ 3 నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన. బిర్యానీకి మనము టేస్ట్కి సరిపడే ఉప్పు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఉప్పు తక్కువ ఉండరాదు, ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలా. ఏమే భామ గోంగూర ఆ చికెను దమ్ బిర్యానీ తింటుంటే ఉంటది నా సమీరంగా. పులుసు పోతాది, పులుసు మొత్తం కారిపోద్ది. గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ఎంతో రుచికరమైన వంట. ఇలాంటి వంటలు మీరు మర్చిపోవద్దు. మీరు చేసుకోండి, తినండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీతో ఎప్పుడు చూడని విధంగా, మీరు ఎప్పుడు చేసుకునే విధంగా చేస్తున్న ఈరోజు ఈ వంటను చూసి ఎంజాయ్. ఎసురు శుభ్రంగా ఎసురు కాగినాయి బ్రహ్మాండంగా గోంగూర చికెన్. ఇప్పుడు ముందుగా మనము బియ్యం వేసేస్తున్నాము. ఓకే, ఆహా, అన్నము బాగా ఉడుకుతుంది, దమ్ముకు దగ్గర పడది. ఎంత బాగా వచ్చిందో చూడండి. గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర చికెన్ పలావ్, ఇది ఒరిజినల్. అస్సలు చాలా టేస్టీగా కలవరెత్త తింటారు ఈ బిర్యానీ మాత్రం. ఈ పలావ్ మాత్రము ఎంతో అద్భుతంగా ఉంటుంది. గోంగూర చికెన్ పలావ్, అసలు చికెను గోంగూర పలావ్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో. సూపర్ టేస్టీ. అసలు గోంగూరతో పలావ్ ఎప్పుడైనా చేసుకున్నారా మన పల్లెటూళ్ళలో? ఎవరో టౌన్లలో కొంతమంది చేసుకుంటుంటారు, కానీ మన పల్లెటూళ్ళలో మాత్రం ఎవరన్నా గోంగూర పలావ్ ఎవరైనా చేసుకుని ఉంటే కామెంట్ చేయండి. చూడండి, ఇదిగో. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి, మీ జీవితంలో మర్చిపోలేరు. దమ్ముకు రెడీ అయిందా గోంగూర పలావు. గోంగూర చికెన్ పలావ్ దమ్ముకు రెడీ అయిపోయింది. మనము దమ్ వేసుకునే ముందు కొంతమంది బయట పెద్ద అండీలలో మామూలుగా నిప్పులు వేసి చేస్తారు.
మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు, ఇలాగనే ఇబ్బంది ఏం లేదు. అందరూ వైపు కట్టెలే కావాలనేది ఏం లేదు. ఇలా కొంచెం అదుముకొని ఇంతే, ఇలా అదుముకున్నాక మనం ఏం చేయాలంటే దించుకోవటం, దమ్ము వేసుకునే విధానం చూసుకోండి. ఇలా పక్కన పెట్టుకోవటం, ఒక మూత వేసేయండి అంతే, ఏం లేదు. గాలి పోకుండా ఒక మూత పెట్టుకోండి. ఇంకా నీకు ఎంతో శుభ్రంగా కొంచెం అట్లా బరువు పెట్టుకుంటే గాలి పోకుండా అదే 10 నిమిషాల కల్లా దమ్ అయిపోద్ది. అది దమ్ అయిపోయినాక మీకు చూపిస్తా. ఇప్పుడు గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అయిపోయిందా. దీన్ని ఒక్కసారి కలబెట్టుకుందాము. ఆహా, ఎంత పులుగా వచ్చింది చూడు అన్నము, అద్భుతంగా. అబ్బా, వాసనే గమాలు ఎత్తిపోతుంది. అబ్బా, వావ్, అబ్బా, గోంగూర చికెన్ దమ్ బిర్యానీ కాదు, గోంగూర చికెన్ పలావ్. ఎంతో టేస్టీతో, మంచి పులుపు, మంచి కమ్మటి వాసన. అసలు ఒక కూర కూడా అవసరం లేదు దీనికి. బొచ్చెలో పెట్టుకొని గిన్నెలో పెట్టుకొని తింటే నా సామిరంగా. అబ్బా, వేడిగా తెగ్గాలుతుంది అయితే. ఆహా, అబ్బా, నాకు కావాల్సిందే వచ్చింది ఇది. అబ్బా, అబ్బో, తెగ్గాలింది నాయన. అయ్యో, తెగ్గాలింది. అయినా కానీ దీన్ని వదిలిపెట్టేదిలే. నేను అయ్యా తింటుంటే మజా ఉంది, నోరు కాలుతున్నా కానీ. అబ్బా, ఏమి టేస్టు. ఒకసారి దీన్ని ఎలా చేసుకోవాలో, దీన్ని తయారు చేసుకునే విధానం చెప్తా. 101 కట్ట గోంగూర, 1 అరకిలో చికెను, 1 కిలో రైసు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1 తెల్లబాయ, బాగా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా బాగా తీసుకొని రెడీ పెట్టుకోవటం. గోంగూర బాగా ఒలిచి కడిగి పెట్టుకోవాలా, చికెన్ కడిగి పెట్టుకోవాలా. బియ్యం కొలత పోసుకోవటము. ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని 2 దాల్చిన చెక్క వేసుకొని దాన్ని వేగిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేపుకోవటము. ఆ ఉల్లిపాయలలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటము, 2 టమాటాలు వేసుకోవటము. తర్వాత గోంగూర వేసుకోవాలా. గోంగూర వేసుకొని బాగా కలబెట్టి బాగా ఉడికిన తర్వాత ఇంకా చికెన్ ముక్కలు వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా రంగడిచ్చి బాగా గిలికి నీళ్ళు 1-1.5 పోసుకోవాలా. పోసుకొని బాగా బియ్యం వేసుకొని ఉడకబెట్టుకుంటే అన్నం చూడు ఎంత పుల్లుగా వచ్చిందో. ఆహా, ఇలా వస్తుంది గోంగూర చికెన్ పలావ్. అబ్బా, అమృతం నాయన. మీ జీవితంలో ఇలాంటి బిర్యానీ మీరు ఎప్పుడు చేసుకోలేరు, ఇప్పుడు చేసుకోండి. నేను చెప్పినట్టు తినకపోతే నాకు కామెంట్ పెట్టండి. ఏందబ్బా ఈ పులపరోడు చెప్పింది ఒకటి, టేస్ట్ ఒక రకంగా ఉన్నదని. ఎంతో రుచిగా ఉంటుంది. అబ్బా, వదిలిపెట్టబుద్ధి కావట్లే. అలాగే మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. అయ్యా గోంగూర చికెన్ పెడతాను, మాటినండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయరు మా వీడియోలు.